ఒక స్త్రీ ఇలా చేస్తోంది అంటే ఆమె మీ నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది అని అర్థం. సాధారణంగా ఏ స్త్రీ అయినా తను ప్రేమించిన పురుషుని నుండి విడిపోవాలి అని చూడదు. కానీ ఒక్కొక్కసారి తన ఫీలింగ్స్ను అతను పట్టించుకోకపోవడం, తనను తన మాటలను కేర్లెస్ చేయడం, తనను తక్కువ చేసి చూడడం లాంటివి చేస్తున్నప్పుడు ఆమెకు అతనంటే ఇష్టం ఉన్నా కూడా తన మనసులో మాత్రం తనని చిన్న చూపు చూస్తున్నాడు అనే భావన కలిగినప్పుడు ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి అతని నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటారు, కానీ చెప్పరు. అలా చెప్పకుండా ఒక స్త్రీ ఒక పురుషుడితో విడిపోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు వారి ప్రవర్తన ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలా ఒక స్త్రీ ఈ విధంగా చేస్తుంది అంటే ఆమె అతన్ని విడిచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది అని అర్థం. ఆమె తన రోజు ఎలా గడిచింది అని మీతో పంచుకోవడం మానేస్తుంది. మామూలుగా ఆమె ప్రతిరోజు ఏమి చేస్తుంది అని మీతో పంచుకోవాలని చూస్తుంది. ఆమె ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోవడానికి ముందు వరకు తాను ఏమి చేసింది, ఎక్కడికి వెళ్ళింది, ఏమి తినింది అని ప్రతి చిన్న చిన్న విషయం కూడా మీతో పంచుకోవాలని ఆమె అనుకుంటారు. ఒకవేళ మీరు వద్దన్నా కూడా వారు వినరు. అలాంటిది సడన్గా ఉన్నట్టుండి మీతో తన దినచర్యను పంచుకోవట్లేదు అంటే ఆమె మీ నుండి దూరం కావాలి అని నిర్ణయించుకుంది అని అర్థం. ఒకవేళ మీరు అడిగినా కూడా ఆమె పొడి పొడిగా సమాధానం చెప్తుందంటే ఆమె మీ నుండి పూర్తిగా దూరం కావాలని అప్పుడే నిర్ణయించుకుంటుంది అని అర్థం. ఆమె మిమ్మల్ని తాకకుండా పూర్తిగా దూరంగా ఉండిపోవడం. ఒకప్పుడు ఆమెకు మీ పక్కన కూర్చోవాలి అన్నా, మీ చేయి పట్టుకొని నడవాలి అన్నా, మిమ్మల్ని కౌగిలించుకోవాలి అన్నా చాలా ఇష్టపడేది. కానీ ఇప్పుడు మీ పక్కన కూర్చున్నా, మీతో కలిసి నడిచినా కూడా ఆమెకు చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఆమె గుండెల్లో చాలా భారంగా అనిపిస్తుంది. అంటే ఆమెకు మీరంటే ఇష్టం తగ్గింది లేదా మీ మీద ఆసక్తి లేదు అని అర్థం. అలా ఆమె మీకు ఫిజికల్గా క్లోజ్నెస్ దూరంగా ఉంది అంటే అర్థం ఆమె మనసు మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటోంది అని అర్థం. ఆమె మీతో అస్సలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఒకప్పుడు ఆమె మాట్లాడితే మీతో గంటలు గంటలైనా అలానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక్క మాట మాట్లాడాలి అంటే 10 సెకండ్లు ఆలోచించి మాట్లాడాలి అనే విధంగా ఆమె మారిపోతుంది. ఒకవేళ మీతో నిజంగా మాట్లాడాలి అని అనిపించినా కూడా ఏదో పొడి పొడిగా మాట్లాడతారే తప్ప మనస్ఫూర్తిగా మాట్లాడాలి అని ఆమె ఎప్పుడూ మీతో అనుకోదు. అలా మాట్లాడడం తగ్గించింది అంటే ఆమెకు మీ మీద ఆసక్తి, ఇష్టం తగ్గింది అని అర్థం. మీ నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్న ఆమె మీతో మాట్లాడడం కూడా కష్టం అయిపోతుంది. ఇలా చేస్తోంది అంటే ఆమె మీతో తొందరలో పూర్తిగా దూరం అయిపోతుంది అని అర్థం. చిన్న చిన్న విషయాలకు కూడా మీతో గొడవ పడుతూ మీ మీద అరుచుకుంటూ ఉంటారు. ఒకప్పుడు మీరు ఎంత పెద్ద తప్పులు చేసినా కూడా ఆమె పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఇప్పుడు అసలు సంబంధం లేని చిన్న చిన్న విషయాలకు, అసలు ఆ విషయాలకు గొడవ పడే అవసరం లేని విషయాలకు కూడా గొడవ పడుతూ అరుచుకుంటూ ఉంటున్నారు అంటే ఆమెకు మీ మీద చిరాకు ఎక్కువ అయ్యింది అని అర్థం. అలా చిరాకు ఎక్కువ అయినప్పుడు అసలు గొడవ పడకోకుండా విషయాలు కూడా మీ మీద అదే పనగానే గొడవ పడుతూ ఉంటుంది. ఇలా చేస్తుంది అంటే ఆమెకు మీ మీద ఆసక్తి తగ్గిపోయింది అని అర్థం. ఆమెకు మీతో ఉండడం కంటే తన ఫ్రెండ్స్ జతలో ఉండడానికి లేదా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.
ఒకప్పుడు మీతో ఉండాలి అంటే ఆమె చాలా సంతోషంగా ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు అసలు మీతో ఒక్క నిమిషం ఉండాలన్నా కూడా ఆమె చాలా భారంగా ఫీల్ అవుతోంది అని అర్థం. ఆమెకు మీతో గడపడానికంటే వారి స్నేహితులతో గడపడానికే ఇప్పట్లో చాలా ఇష్టపడుతున్నారు. ఒకవేళ వాళ్ళ స్నేహితులతో గడపకపోయినా కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారే తప్ప మీతో గడపడానికి అస్సలు ఇష్టపడరు అని అర్థం. మీ ఫీలింగ్స్ను పట్టించుకోవడం మానేస్తుంది. ఒకప్పుడు మీ ఫీలింగ్స్ అంటే ఆమె ఫీలింగ్స్ అన్నట్లు ఫీల్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆమె మీ ఫీలింగ్స్ను పట్టించుకోవడం మానేసింది. ఒకప్పుడు మీరు బాధపడితే ఆమె బాధలాగా ఫీల్ అయ్యేది. మీరు సంతోషపడితే ఆమె సంతోషపడినట్లు ఫీల్ అయ్యేది. అలా ఆమె మీ ఫీలింగ్స్ను తన ఫీలింగ్ లాగా మార్చుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉండేది. కానీ ఉన్నట్టుండి మీరు బాధపడినా సంతోషపడినా కూడా ఆమె పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే ఆమెకు మీ మీద అస్సలు ఇష్టం తగ్గిపోయింది అని మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. తన దగ్గర ఉన్న మీ జ్ఞాపకాలను అన్నీ తీసేస్తుంది, చెరిపేస్తుంది. ఆమె మీతో గడిచిన క్షణాలు కానీ, మీతో దిగిన ఫొటోస్ కానీ, మీతో దిగిన జ్ఞాపకాలు కానీ, మీరిచ్చిన గిఫ్ట్స్ కానీ అన్నీ చించేస్తుంది, అన్నీ డిలీట్ చేస్తుంది, అన్నీ పారేస్తుంది. అలా మీతో గడిపిన ప్రతి జ్ఞాపకం కూడా ఆమెకు గుర్తుండకూడదు అనేలాగా ప్రవర్తిస్తుంది. ఇలా ఆమె చేస్తోంది అంటే ఆమెకు మీ మీద నిజంగానే ఇష్టం తగ్గిపోయింది అని అర్థం. లేదా ఆమె మీ నుండి దూరంగా ఎప్పటికీ శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది అని అర్థం. మీతో మాట్లాడేటప్పుడు అస్సలు మీ కళ్ళల్లోకి కానీ, మీ వైపు కానీ అస్సలు చూడదు. ఒకప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా, ఎంత సిల్లీగా మాట్లాడినా కూడా మీ వైపే చూస్తూ ఉండేది. మీ కళ్ళల్లోకే చూస్తూ నవ్వుతూ ఉండేది. కానీ ఇప్పుడు మీరు సీరియస్గా మాట్లాడినా కూడా ఆమె తన ఫోన్లో చూసేదో, దిక్కులు చూసేదో అలా చేస్తుంది అంటే ఆమె దూరంగా వెళ్ళిపోవడాన్ని నిర్ణయించుకుంది అని అర్థం. మీ లైఫ్ గురించి కానీ మరియు మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ గురించి కానీ అడగడం పూర్తిగా మానేస్తుంది. ఆమె ఒకప్పుడు మీ లైఫ్ గురించి, మీ ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్లో డ్రీమ్స్ అండ్ గోల్ గురించి చాలా ఆసక్తిగా వినేది. కానీ ఇప్పుడు మీరు ఆమెకు మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ పంచుకోవాలన్నా కూడా ఆమె దాన్ని అవాయిడ్ చేస్తుంది. అంటే ఆమె దాన్ని పట్టించుకోవదు అని అర్థం. ఎందుకంటే ఒకప్పుడు ఆమె నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ అంటే ఆమెకు ఇష్టం ఉంది అని అర్థం. ఇప్పుడు ఆమె మిమ్మల్ని ప్రేమించట్లేదు కాబట్టి ఆమెకు మీ గురించి అనవసరం అని అర్థం.